గత వారం భూటాన్ కింగ్ జిగ్మే వాంగ్చుక్ భారతదేశానికి 3-day విజిట్ కోసం వచ్చారు. భూటాన్ కింగ్ ఇండియాకి ఎప్పుడు వచ్చినా అది మనకు విశేషమే. ఎందుకంటే భూటాన్తో మనం స్పెషల్ అండ్ క్లోజ్ ఫ్రెండ్షిప్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ కోఆపరేషన్, ట్రస్ట్ అండ్ అండర్స్టాండింగ్ అనమాట మనది. అంటే భూటాన్తో మన సంబంధాలు ఎప్పుడు స్పెషలే. అండ్ మన ఇద్దరి మధ్య, భూటాన్ ఇండియా మధ్య ఉన్న సంబంధాలు నమ్మకంతో, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కూడుకున్న సంబంధాలు అనమాట. అయితే మనందరికీ తెలుసు, భూటాన్ ఒక చిన్న కింగ్డమ్, హిమాలయన్ కింగ్డమ్ అని కూడా అంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ భూటాన్ అనే దేశం 2 పెద్ద ఏషియన్ జైంట్స్, ఇండియా చైనా మధ్య శాండ్విచ్ చైనా దేశం, దాన్ని బఫర్ స్టేట్ అని కూడా పిలుస్తుంటారనమాట. అంటే 2 పెద్ద దేశాల మధ్య ఒక చిన్న దేశం మధ్యలో ఉంటే దాన్ని బఫర్ స్టేట్ అని కూడా అంటుంటారు. మీకు గుర్తుండే ఉంటుంది, 2017లో డోక్లాం ఇష్యూ అని చెప్పి చైనా డోక్లాం ప్రాంతంలో రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే అది ఇండియా, చైనా, భూటాన్ ట్రై జంక్షన్ ఏరియాలో దాదాపు భూటాన్ దీనిలో శాండ్విచ్ అయిపోయిందని అంటుంటారనమాట. సో ఇటువంటి ఎపిసోడ్ భూటాన్లో ఉంటుంటుంది అనమాట. రీసెంట్గా భూటానీస్ ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. భూటాన్ చైనా మధ్య బార్డర్ టాక్స్ అనేవి ప్రోగ్రెస్ అవుతున్నాయి, భవిష్యత్తులో అవి ఒక ఎండింగ్కి రావచ్చు అని చెప్పి. మొన్న భూటాన్ కింగ్ వచ్చినప్పుడు దీని మీద ఏం పెద్ద చర్చ జరగకపోయినా భారతదేశంలో మాత్రం భూటాన్ చైనా సంబంధాల విషయంలో కొంత కన్సర్న్ దేశానికి ఉంటూనే ఉందన్నమాట. అయితే భారత్ భూటాన్ మధ్య సంబంధం ఈ రోజుది కాదు. ఇది బుద్ధిజం అనేది భూటాన్లో ఇప్పుడు కూడా ప్రధానమైన మతం. కొంతవరకు అక్కడ మొనార్కీ ఉంది, అంటే కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. కొంతవరకు థియోక్రసీ కూడా అక్కడ ఎక్కువ, అంటే బుద్ధిస్ట్ థియోక్రసీ ఇన్ఫ్లుయెన్స్ కూడా స్టేట్లో ఎక్కువ అనమాట, భూటాన్ అనే కింగ్డమ్లో. ప్రస్తుతం అది భూటాన్ కంట్రీ. అయితే భూటాన్లో ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 1949లో భారత్కి భూటాన్కి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీ ఉందన్నమాట. దానిలో ఆర్టికల్ 2 ప్రకారం ఇండియా భూటాన్ యొక్క ఫారెన్ పాలసీని గైడ్ చేయొచ్చు. అయితే ఈ ఫ్రెండ్షిప్ ట్రీటీ 2007లో రివైజ్ అయింది. సో రివైజ్ అయిన ఫ్రెండ్షిప్ ట్రీటీలో ఇండియా భూటాన్ యొక్క పాలసీస్లో తలదూర్చే అవకాశం లేదు. అయితే భూటాన్ మనం ఇంకా ప్రొటెక్టెడ్ స్టేట్గా చూస్తాం. ప్రొటెక్టరేట్ స్టేట్ కాదు, ప్రొటెక్టెడ్ స్టేట్. అంటే భూటాన్కి అవసరమైనప్పుడు మనం భూటాన్కి హెల్ప్ చేస్తాం, అంతేగాని భూటాన్ విషయాల్లో తలదూర్చాం అనమాట. ఇండియా బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ కూడా భూటాన్ పైన అక్కడ అంత పెద్ద విమర్శలు కూడా ఏమీ లేవు. కాకపోతే యాంటీ ఇండియా మిస్ఇన్ఫర్మేషన్ అనేది కొంత చైనా భూటాన్ విషయంలో స్ప్రెడ్ చేస్తున్నమాట వాస్తవం. కానీ భూటాన్కి ఎప్పుడైతే అవసరం అవుతుందో ఇండియా ఫస్ట్ రెస్పాండర్ అయింది. ఉదాహరణకి కోవిడ్ టైంలో భూటాన్కి మెడికల్ రెస్పాన్స్, లేకపోతే కోవిడ్ వ్యాక్సిన్ రెస్పాన్స్ ఇండియానే ఫస్ట్ రెస్పాండర్ అనమాట. అదేవిధంగా భూటాన్, ఇండియా సార్క్లో మెంబర్షిప్ షేర్ చేసుకుంటాయి. దాంతోపాటు భూటాన్కి మేజర్ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ. దాని మేజర్ రెవెన్యూ, ఎందుకంటే అది హిమాలయన్ కింగ్డమ్, అక్కడ ఏమి ఉండదు, హైడ్రో ఎలక్ట్రిసిటీ అనమాట. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎక్కువగా ఇండియానే పర్చేజ్ చేస్తాయి. అండ్ భూటాన్ ఎక్కువ ఆధారపడేది ఇండియా ఇంపోర్ట్స్ మీద. ఇండియా ఈజ్ అ టాప్ మోస్ట్ ఇంపోర్టర్ టు భూటాన్ అనమాట. భూటాన్ కొనుక్కొచ్చుకునేది, ఎక్కువ కొనుగోలు చేసేది విదేశీ వస్తువులన్నీ భారతదేశం నుంచే. భూటాన్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది కూడా భారతదేశం నుంచే అనమాట. ఇన్ఫ్యాక్ట్ భూటాన్ చిన్న దేశం అయినప్పటికీ అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏషియాలోనే చాలా ఎక్కువ, అంటే కంపేరిటివ్ వేరే దేశంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ. ఎందుకంటే భూటాన్కి హైడ్రో ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే భూటాన్ వాళ్ళు ఒక చిన్న దేశం కాబట్టి అక్కడ జీడిపి కన్నా కూడా గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనేది కౌంట్ చేస్తుంటారు. ఇండియా అండ్ భూటాన్ షేర్ మోర్ దాన్ 600 కిలోమీటర్స్, అంటే ఇంచుమించు 699 స్క్వేర్ కిలోమీటర్స్ బార్డర్ అనమాట ఇండియాకి భూటాన్కి. ఇండియా నేపాల్ బార్డర్, ఇండియా భూటాన్ బార్డర్ గార్డ్ చేసేది SSB సశస్త్ర సీమాబల్. అయితే చైనాకి ప్రతి దేశంతో బార్డర్ ఇష్యూస్ ఉన్నట్టే భూటాన్తో కూడా ఉంది. రీసెంట్గా 2 years బ్యాక్ సాక్తెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పి భూటాన్లో ఉన్న శాంక్చురీ, అది మనకి ఈస్టర్న్ అరుణాచల్ ప్రదేశ్ తగులుతూ ఉంటుంది, అది దగ్గరలో ఉంటుంది అనమాట. అంటే మన అరుణాచల్ ప్రదేశ్కి దగ్గరలో ఉంటుంది, భూటాన్ దగ్గరలో ఉంటుంది అనమాట, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర. ఆ సాక్తెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మన భూటాన్ కాదు, అది మాదే. దానిలో చాలా క్లెయిమ్ చేస్తుంది చైనా. ఇది ఇండియాకి చాలా పెద్ద కన్సర్నే అనమాట. ఇంతకుముందు భూటాన్కి సంబంధించిన చుంబీ వ్యాలీ మాదే అని చెప్పి చైనా క్లెయిమ్ చేస్తుంది. ఒకప్పుడు భూటాన్ అయితే ఒక స్టేజ్లో ఆ చుంబీ వ్యాలీ కొంత ప్రాంతాన్ని చైనాకి ఇచ్చేసి అనే డౌట్ కూడా వచ్చింది అనమాట. భూటాన్ 5-year ప్లాన్స్కి ఇండియా బాగా ఫండ్ చేస్తాయి. అంతెందుకు భూటాన్ చెందిన సివిల్ సర్వీసెస్, మిలిటరీ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఇండియా
పోలీస్ ఆఫీసర్ కూడా ఇండియా ట్రైనింగ్ ఇస్తుంది. అండ్ ఇండియన్ రూపీ ఈజ్ అ లీగల్ టెండర్ ఇన్ భూటాన్. ఇండియా రూపాయి భూటాన్లో లీగల్ టెండర్ కూడా అనమాట. దాంతోపాటు భూటాన్కి సంబంధించిన అనేక అంశాలు, అక్కడ ఎలక్షన్ కండక్ట్ చేయటం, అక్కడ రోడ్స్ వేయటం, వీటన్నిటిలో కూడా ఇండియా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే చాలా చిన్న దేశం, వాళ్ళకి ఇండియా సపోర్ట్ చాలా వరకు అవసరం అనమాట. అయితే భూటాన్ ఈజ్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇట్ హ్యాస్ టు డిపెండ్ ఎయిదర్ ఆన్ చైనా ఆర్ ఆన్ ఇండియా. భూటాన్ కంప్లీట్గా ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాబట్టి దానికి అది సముద్ర తీరం లేదు కాబట్టి ఇండియా పైన కానీ చైనా పైన కానీ చాలా వాటిలో ఆధారపడాల్సిన పరిస్థితి. చిన్న దేశమైనా భారతదేశం దాని సార్వభౌమ అధికారాన్ని గుర్తించి దాంతో స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ ఫ్రెండ్ అని చెప్పి భావిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 2014లో మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఫస్ట్ ఫారెన్ విజిట్ మోడీ గారు వెళ్ళింది భూటాన్కే అనమాట. సో దాంతోపాటు భూటాన్ యొక్క కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ని, భూటాన్ యొక్క కాన్స్టిట్యూషనల్ మోనార్కీని ఇండియా దాన్ని కూడా గమనిస్తూనే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పాత రోజుల్లో భూటాన్లో మోనార్క్ కింగ్ చాలా పవర్స్ ఉండే, స్లోగా అవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ మోనార్కీగా భూటాన్ అయిందనమాట. భారత్ భూటాన్ మధ్య వాణిజ్యానికి సంబంధించి 2016లో ఒక ఒప్పందం కూడా ఉంది. లాస్ట్ ఇయర్ ఇండియా భూటాన్ ట్రేడ్ చూస్తే కనుక అది ఇట్ ఈస్ అరౌండ్ $1422 మిలియన్, చాలా తక్కువనే చెప్పచ్చు. సో భూటాన్కి వచ్చే ఎఫ్డిఏలో 50% ఇండియా నుంచే వెళ్తుంది. అంటే దాదాపు భూటాన్కి వచ్చే ఎఫ్డిఏస్లో సగం భారతదేశం నుంచే. అదేవిధంగా భూటాన్ ఇండియాతో ట్రేడ్ అనేది, భూటానీస్ ట్రేడ్లో 80% ఇండియాతోనే ఉంటుంది అనమాట ట్రేడ్. సో ఇవన్నీ చూస్తే భూటాన్ ఇండియా పైన ఎంత రిలై అయిందో, భూటాన్కి ఇండియా ఎంత అవసరమో తెలుస్తుంది. బట్ స్టిల్ ఇండియా ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ గుజరాల్ డాక్ట్రిన్ భూటాన్ విషయంలో. గుజరాల్ డాక్ట్రిన్ అంటే నీ చుట్టుపక్కల ఉన్న చిన్న నైబర్స్కి హెల్ప్ చేయి వితౌట్ ఎక్స్పెక్టింగ్ మచ్ బ్యాక్ ఫ్రమ్ దెమ్. అంటే నీ తోటిగా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలకు సహాయం చెయ్యి, వాటి దగ్గర నువ్వు తిరిగి ఎక్కువగా ఏమి ఆశించొద్దు. అంటే దాన్ని నాన్ రెసిప్రోసిటీ అని కూడా అంటుంటారు. భూటాన్ మేజర్ సోర్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీ కాబట్టి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఇండియా ఏదైతే భూటాన్ దగ్గర కొనుక్కుందో, టారిఫ్స్ హైక్ చేయండి, మాకు కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి భూటాన్ అడుగుతున్నప్పుడు ఇండియా ఇస్తానని ఒప్పుకోవటం, దాంతోపాటు ఇంకొంత ఎక్కువగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ను భూటాన్ నుంచి కొనుక్కోవటం, అండ్ ఏదైతే ఇండియా ఇన్వెస్టెడ్ భూటాన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, అవి డిలేడ్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని కూడా కంటిన్యూ చేసి ఇండియా దానికి కూడా ఇన్వెస్ట్ చేస్తానని కొన్నిట్లో చెప్పటం, ఇవన్నీ కూడా ఇండియా భూటాన్ రిలేషన్స్లో పాజిటివ్ సైన్ అనమాట. అదేవిధంగా భూటాన్ మిలిటరీ, రాయల్ భూటాన్ మిలిటరీ ఫోర్స్ ఉంటుంది కదా, వాళ్ళకి రాయల్ భూటాన్ ఆర్మీ వాళ్ళకి భారతదేశం వాళ్ళు ఇండియన్ మిలిటరీ ట్రైనింగ్ టీమ్ వాళ్ళు మనకి అక్కడ ఒక బేస్ అయ్యి భూటాన్లో మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అనమాట, వాళ్ళకి ట్రైనింగ్ అందిస్తున్నాం. అండ్ 2004లో ఇండియాకి చెందిన కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్, ఉల్ఫా నార్త్ ఈస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్స్ భూటాన్లో వెళ్ళి దాక్కుంటే మనం అక్కడికి వెళ్ళి ఆపరేషన్ ఆల్ క్లియర్ అని చేసి భూటాన్లో టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నింటినీ, అవుట్ఫిట్స్ అన్నింటినీ క్లియర్ అప్ చేసాం అనమాట. సో ఇటువంటి విషయాల్లో ఇండియా ఫస్ట్ రెస్పాండర్గా ఉండి ఒక పక్క భూటాన్ సపోర్ట్ చేస్తూనే తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని కాపాడుకుంటుంది. అయితే ఇండియా భూటాన్ రిలేషన్షిప్లో మేజర్ కన్సర్న్ ద చైనా ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఇండియాస్ ఫారెన్ గ్రాంట్లో చాలా వరకు భూటాన్ బెనిఫిట్ అవుతూనే ఉంటుంది. అంటే ఇండియాస్ ఫారెన్ గ్రాంట్ చాలా భూటాన్కి వెళ్తూనే ఉంటుంది. భూటాన్ 5 year ప్లాన్స్ కూడా ఇండియా సపోర్ట్ చేస్తుంది. వచ్చే సంవత్సరం 2024లో భూటాన్కి 13th 5 year ప్లాన్ రాబోతుంది. భూటాన్ ఫస్ట్ 2 5 year ప్లాన్స్, ఫస్ట్ 5 year ప్లాన్, సెకండ్ 5 year ప్లాన్ ఆల్మోస్ట్ ఇండియా ఫండ్ చేసింది కంప్లీట్గా. దాని తర్వాత వచ్చే 5 year ప్లాన్స్ కూడా ఇండియా ఎంతో కొంత సపోర్ట్ చేస్తూనే వస్తుంది. సో భూటాన్ ఆర్థికంగా నిలదొక్కోవడానికి కూడా ఇండియా తన వంతు సహకారం అందిస్తోంది. ఇండియా భూటాన్ సంబంధాల్లో ఈ మధ్య కొత్త కన్సర్న్స్ కూడా బయలుదేరాయి. ముఖ్యంగా చైనా భూటాన్ బార్డర్ డిమార్కేషన్, బార్డర్ డిస్కషన్స్ పైన ఇండియాకి చాలా కన్సర్న్ ఉంది. మన సిలిగురి కారిడార్ అంటే చికెన్ నెక్ ఏరియా అక్కడే ఉంది. మన కనుక భూటాన్ చైనా మొత్తం ఎపిసోడ్లో వాళ్ళ బార్డర్ డిమార్కేషన్లో ఏమైనా ఎఫెక్ట్ భారతదేశం జరిగితే మన నార్త్ ఈస్ట్ రీజన్కి, నార్త్ ఈస్ట్ ఏరియాకి కనెక్టివిటీ కట్ అయ్యే అవకాశం కూడా, అంటే కనెక్టివిటీలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది మనం. రెండోది, ఇంకా భూటాన్లో బిగ్ బ్రదర్ సిండ్రోమ్, ఇండియా మన పైన పెత్తనం చేస్తుంది, సెక్యూరిటీ ఇష్యూస్ అనే నెపంతో ఇండియా భూటాన్ పైన పెత్తనం చేస్తుందని కొంతమంది భూటానీస్ అభిప్రాయపడుతున్నారంట. ఇంతకుముందు భూటానీస్లో యంగ్ జనరేషన్ ఎక్కువ ఇండియాకి వచ్చి చదువుకునేవాళ్ళు, ఇప్పుడు రకరకాల దేశాలకు వెళ్ళటం కూడా వాళ్ళు మొదలెట్టారు. సో ఇవన్నీ కూడా కొత్తగా ట్రెండ్స్ భూటాన్లో మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భూటాన్ చైనా బార్డర్ డిమార్కేషన్ విషయంలో ఏమన్నా కొంచెం తేడా వచ్చినా ఇట్ విల్ ఎఫెక్ట్ ఇండియాస్ ఇంట్రెస్ట్ అని ఇండియా తన కన్సర్న్ చూపిస్తోంది.